ఈ కథను పూర్తిగా వినండి, మీరు ఆలోచించే పద్ధతి మారిపోతుంది. ఒక దట్టమైన అడవిలో కోరికలు తీర్చే వృక్షం ఉండేది. ఆ వృక్షం గురించి ఎవరికీ తెలియదు. ఒకసారి ఆ అడవి నుండి ఒక వ్యక్తి వెళ్తాడు. నడుస్తూ నడుస్తూ ఆ వ్యక్తి చాలా అలసిపోతాడు. ఆ వ్యక్తి ఆ కోరికలు తీర్చే వృక్షం కింద కూర్చుంటాడు. చాలా అలసిపోవడం వలన విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకునే సమయంలో నిద్రలోకి వెళ్ళిపోతాడు. మెలకువ వచ్చేసరికి రాత్రి అవుతుంది. రాత్రి సమయంలో వెళ్ళటం కరెక్ట్ కాదని ఆ రాత్రి అక్కడే ఉండాలనుకుంటాడు. పొద్దున నుండి ఏమీ తినకపోవడం వలన ఆకలిగా ఉంటే ఆలోచిస్తూ ఏమైనా తినడానికి ఉంటే ఎంత బాగుంటుందే అని అనుకుంటాడు. కోరికలు తీర్చే వృక్షం అక్కడే ఉంది కాబట్టి తన ముందుకి మంచి భోజనం వస్తుంది. చాలా ఆకలితో ఉంటాడు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా వెంటనే మొత్తం తినేస్తాడు. తింటూ తింటూ మధ్యలో దాహం వేస్తుంది. మంచి నీరు ఉంటే ఎంత బాగుంటుండే అని అనుకుంటాడు. తన ముందుకు వెంటనే మంచి నీరు వస్తాయి. తను ఆకలి తీరిన తర్వాత తన మైండ్ పని చేయడం స్టార్ట్ అయింది. ఆలోచించాడు, అసలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, కుంపదీసి ఇక్కడ ఏమైనా దయ్యం ఉందో అని అనుకుంటాడు. తాను అనుకుంటాడు కాబట్టి వెంటనే తన ముందుకు దయ్యం వస్తుంది. ఎలాగైతే తన ముందుకు దయ్యం వస్తుందో తాను భయపడి ఈ దయ్యం నన్ను తినేస్తుందేమో అని అనుకుంటాడు. తాను అనుకున్నాడు కాబట్టి ఆ దయ్యం అతనిని తినేస్తుంది. ఈ కోరికలు తీర్చే వృక్షం మీ మైండ్ లాంటిది. మీరు మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది. సో బీ పాజిటివ్.